ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. ఏ విధంగా మాతలు తమ పతులతో ఫైట్ చేశారు ఆ టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. माताओं को अनन्य विनय, उसका निवेदन आवेदन उल्टे मटके पर पानी की तरफ अथवा रोद पर तरफ व्यर्थ हो जाता था। जैसे अफीम मच्छी अफीम के बिना ही शराब शराब के बिना नहीं रह सकता और हाय शराब दो शराब इस प्रकार फिरियाद करता था। वैसे ही वे ही हाय विकार हाय विष इस प्रकार काम भोग के लिए व्याकुल प्रकट करते हैं। సో మాతలు ఎంతగా ఆ నివేదన ఆవేదన వారితో ఎక్స్ప్రెస్ చేసినా కూడా రివర్స్ గా ఉన్న కుండ మీద వాటర్ పోసినట్టు అయింది, మొత్తం వ్యర్థం అయిపోయింది. ఏ విధంగా ఓ మనిషి బాగా డ్రింక్స్ కి అలవాటు అవుతే నాకు డ్రింక్సే ఇవ్వండి, నేను ఆ డ్రింక్స్ తోనే చనిపోతాను బతుకుతాను అని అంటుంటారు కదా. అలాగే అప్పుడు సిచ్యువేషన్ కూడా ఈ వికారాలు ఈ విషము దీనితోనే ప్రతి ఒక్కరూ డిస్టర్బ్ అనేది అయిపోయారు. ఈ విధంగా కామ వికారం అనేది ఫుల్ఫిల్ అవ్వకపోతే వెంటనే అందరికి క్రోధం అనే వినాశ జ్వాల ప్రజ్వలితం అయిపోయింది. వారి బుద్ధి కూడా ఏ విధంగా అయిపోయింది అంటే ప్రతి ఒక్కరిని కొట్టడానికి కూడా ఆ పతులెవ్వరూ ఆలస్యం చేయలేదు. పత్ని అంటుంది విషాన్ని వదిలేయండి అని, అమృతాన్ని తీసుకోండి అని. కానీ పతి అంటారు మాకు విషమే చాలా మంచిగా అనిపిస్తుంది అని అంటారు. वास्तव में एक विशेष बातें हुई थी। 2-3 महिलाओं को उसके पतियों को बहुत मार पीट था, यहाँ तक उन्हें चोट भी लगे थे और उनसे खून भी निकला था। उन्होंने यह महिलाओं के जेवर उतारे लिए थे, उसकी स्त्री धन के लिए थे और वस्त्र उन्होंने पहने हुए तो उसको फाड़कर उसे घर में निकाल दिया था। उन माताओं ने दूसरे दिन ओम मंडली के सत्संग में पहुंचकर दूसरी माताएं बहनों पर हाल बताई है। వాస్తవంగా విశేషంగా ఒక విషయం ఏమైందంటే 2-3 ఒక మాత ఎలా ఉందంటే 2-3 महिलाओं को उसके పతియో ఇద్దరు ముగ్గురు మాతలు తమ పతి ఎంతగా కొట్టారు అంటే ఆ కొట్టిన చోటు నుంచి బ్లడ్ కూడా వచ్చింది. ఆ మాతల దగ్గరున్న బంగారాన్ని తీసేసుకున్నారు, వస్త్రాలను తీసేసుకున్నారు, వారి ఇంటి నుంచి బయటకి తోసేశారు. ఆ మాతలు వెంటనే ఓం మండలిలోకి వచ్చి తమ పరిస్థితిని అక్కడ వినిపించారు. ఆ మాతని చూస్తే ఎంతగా దెబ్బలతో వచ్చారంటే ఆ దెబ్బల గుర్తులు కూడా బయటకి కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి అబలలకి పరమాత్మ ఎంతో ఉన్నతంగా చేయాలి అనేది అనుకున్నారు. ఇలాంటి అబలలన ఇంటి నుంచి వాళ్ళు బయటకి తీసేశారు. మరి ఆ అబలల పైన ఆ పరిస్థితి కూడా చాలా ప్రభావం పడింది. उन्होंने सोचा क्या इस समाज में स्त्रियों का बस यही मान है, जैसे धर्म पत्नी कहा जाता है वह धर्म के मार्ग पर चलते हैं, तब क्या महत्व अनुसार साधना उसे दंड मिलता है। ఆ మాతలకు అనిపించింది స్త్రీ ధర్మ పత్ని అంటారు. ఆ స్త్రీ తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటే ఆ స్త్రీని ఎంత దిగజారిపోయేటట్టు చేస్తున్నారు అని అంటారు. స్త్రీని అర్ధాంగిని అంటారు, హాఫ్ పార్ట్నర్ అని అంటారు. మరి వ్యవహారిక జీవితంలో కూడా వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, వారిని ఎలా కొట్టగలుగుతున్నారు? ఈ విధంగా మాతలు తమ మనసులోని భావాలను చెప్పుకొని ఆ మనసును కూడా ఇరిగిపోయేటట్టు చేసుకున్నారు. కామ క్రోధ వికారాలతో మనుషులు ఎంతగా దిగజారిపోయారు అనేది కూడా అందరూ అర్థం చేసుకున్నారు. ఈ విధంగా వారు ఆ బాధతో కూడా పాటలు పాడేవారు. ఇంకేమైంది అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.